స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేదీల మార్పు అయితే కావడం అయితే జరిగింది. ఈ నెల 24వ తేదీన ఫలితాలు అయితే రావాల్సి ఉందన్నమాట. తేదీ మార్పులు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ నెల 15వ నుండి ఈ నెల 20 లోపు అయితే టైమింగ్స్ అనేవి అయితే ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడే వచ్చిన అప్డేట్ అన్నమాట. ఇప్పుడే వచ్చిందన్నమాట. ఈరోజే మనకైతే ఏప్రిల్ 20వ తారీఖు, ఏప్రిల్ 15వ తారీఖు అంటే 2-3 రోజులలోనైతే మనకు రిజల్ట్స్ అనేవి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అయితే అఫీషియల్గానైతే ఈ తేదీ అయితే కన్ఫర్మ్ అయితే చేయనుందన్నమాట. మనకు ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఏప్రిల్ 24వ తేదీన లేదా 25వ తేదీన అయితే ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందన్నమాట. కానీ మనకు ప్రభుత్వం నుంచి మళ్ళీ అప్డేట్ అయినట్టయితే తెలుస్తుంది. డేట్ అనేది ఏప్రిల్ 20వ తేదీన లేదా ఏప్రిల్ 15వ తేదీన అయితే మనకు సరైన షెడ్యూల్ని అయితే అనుసరించండి అంటే స్టూడెంట్స్కి అయితే హెచ్చరించడం అయితే జరిగింది. తెలంగాణలో ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త అన్నమాట. ఈ నెల 24న 25వ తేదీన ఫలితాలు విడుదల చేయాల్సి ఉందన్నమాట. మనకు ఏమని చేంజ్ చేసారు అంటే ఈ నెల 20వ తేదీన వాల్యుయేషన్ అయితే పూర్తి కావడం అయితే జరిగింది. 10th రిజల్ట్స్కి సంబంధించి కూడా మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అందరికన్నా ముందుగా అప్డేట్ అయితే తేదీల మార్పు అయితే ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉండరో ఈ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు విద్యార్థులకు వచ్చేసి టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డు అని గమనించు. దిద్దుబాటు ఇంటర్ సెంటర్ 1వ సంవత్సరం కంటే కఠినమైనది కాదు. మార్గదర్శకాల సమితిని అనుసరించే ఉపాధ్యాయుల బృందం ద్వారా దిద్దుబాటు అయితే జరుగుతుంది. పేపర్ అన్ని విద్యార్థులకైతే న్యాయంగా చూసుకోవడానికైతే మరియు మార్కులు అనేవి అయితే ఎక్కడ కూడా తప్పిదనం లేకుండానైతే చూడాల్సి ఉందన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ నెల 20వ తేదీన